మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో A7 గా రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ పేరు యాడ్ చేశారు. ట్రూప్ బజార్కి చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్వి అరెస్టుతో రకుల్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు 4 రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. గత సంవత్సరం కూడా రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ దందా నడుస్తుందన్న ముందస్తు సమాచారంతో నిఘా వేసిన ఈగల్ టీం పక్కా ప్లాన్తో నిఘా వేసి పట్టుకుంది. కారులో డ్రగ్స్ తరలించబోయిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. కారు డాష్ బోర్డులో డ్రగ్స్ దాచినట్టుగా గుర్తించారు. మొత్తం 43.7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 11.5 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. ఓ కారు 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆ ఇద్దరు వ్యాపారులకు నైజీరియన్, ఆఫ్రికన్ గ్యాంగ్ తో లింకులున్నట్లు సమాచారం. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశీ నెంబర్తో చాటింగ్ ఆధారాలు దొరికాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లుగా 4 యువకులను గుర్తించారు. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అమర్ ప్రీత్ తో పాటు ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? అవును, వారం రోజుల క్రితం ఇది మాసబ్ ట్యాంక్లో పక్కా సమాచారం ఆధారంగా ఈగల్ టీంతో పాటు మాసబ్ ట్యాంక్ పోలీసులు ఇద్దరు డ్రగ్స్ తీసుకొని వెళ్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక కారులో MDMA డ్రగ్తో పాటుగా కొకైన్ని వీళ్ళు తీసుకొని వెళ్తుండగా వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని కస్టడీలోకి అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు ఈ ఇద్దరు ఎవరైతే అరెస్ట్ అయిన ఇద్దరు ఉన్నారో నితిన్ సింఘానియా అలాగే శ్రేణిక్ సంఘ్వి, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి కస్టడీలోకి తీసుకొని విచారించిన క్రమంలో మరొక 4 పేర్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రధాన సప్లైదారుడు ఎవరైతే ఉన్నారో రిషబ్తో పాటు కన్జ్యూమర్లు మరొక 4 ఉన్నారు. ఇందులో యష్ అనే యువకునితో పాటు అమన్ ప్రీత్ సింగ్, ఇతను ఒక హీరోయిన్కి సంబంధించిన సోదరుడుగా చెప్తూ ఉన్నారు. అతను కూడా పరారీలో ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఈగల్కి సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. వీళ్ళు 4 కూడా రెగ్యులర్గా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా కూడా ఇప్పటి వరకు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. నితిన్ అండ్ శ్రేణిక్ వీళ్ళిద్దరు కూడా GVK మాల్ దగ్గర ఒక ఇద్దరు ఆఫ్రికన్ లేడీస్ దగ్గర నుండి వీళ్ళు డ్రగ్స్ తీసుకొని తమ కార్ డాష్ బోర్డులో పెట్టుకొని వెళ్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఈ డ్రగ్స్ని తీసుకొని ఇప్పుడు కన్జ్యూమర్లు ఎవరైతే ఉన్నారో 4 ఆ 4కి ఇవ్వడానికి వెళ్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరితో పాటు ఆఫ్రికన్ సంబంధించిన లేడీస్ని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కన్జ్యూమర్ల కోసం అయితే గాలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 4లో హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అతను మళ్ళీ ఇప్పుడు కూడా కన్జ్యూమర్గా మరొకసారి అతని పేరు తెరపైకి రావడంతో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్లతో పాటుగా కొన్ని ఫోన్ నెంబర్లను కూడా సేకరించడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్లలో ఉన్న డేటా ఆధారంగా ప్రస్తుతం ఈగల్ టీం అయితే దర్యాప్తు చేస్తూ ఉంది. అలాగే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీళ్ళు ఇంటర్నేషనల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ ఆధారంగా వీళ్ళు చాటింగ్స్ చేయడం అనేది పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ చాటింగ్ వ్యవహారం మొత్తం కూడా తీయాల్సి ఉంది. ఆ మొత్తం డీటెయిల్స్ తీసిన తర్వాత ఇంకా కన్జ్యూమర్ల లిస్టు కూడా పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.